మార్పులతో పెరిగిన వ్యాధుల తీవ్రత రైతుకు ఎకరాకు లక్షకు పైగా నష్టం. అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా మొన్నటి వరకు ధరల దిగులతో ఇబ్బంది పడ్డ రొయ్య రైతులు ఇప్పుడేం వ్యాధుల భయంతో సతమతమవుతున్నారు. చెరువులో రొయ్య చేతికొస్తుందో లేదో అని వణికిపోతున్నారు. కొద్ది రోజులుగా తెల్ల మచ్చ వైట్ స్పాట్ సిండ్రోమ్ వ్యాధి ప్రబలుతోంది. ఈహెచ్పి ఎంటెరోజైజో జూన్ హెపటోపెనాయ్ వ్యాధి తీవ్రత కూడా చెరువుల్లో అధికంగా ఉంది. రెండూ కలిసి రొయ్య రైతును పీల్చి పిప్పి చేస్తున్నాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతల తగ్గుదల, వర్షాలు, పీహెచ్ స్థాయిలో మార్పులు కూడా ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4.68 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. రైతులు ఎకరాకి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నారు. రొయ్యలకు తెల్లమచ్చ ఈహెచ్పి ఆశిస్తే రైతులు నిండా మునగడమే. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో వీటి ప్రభావం అధికంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, భీమవరం, ఉండి, మొగల్తూరు, నరసాపురం, గణపురం, ఏలూరు జిల్లాల్లో ఏలూరు, కైకలూరు, కృష్ణా జిల్లా, గుడివాడ, నందివాడ ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. పిల్ల రొయ్య నుంచి పట్టుబడికి సిద్ధంగా ఉన్న వాటి వరకు వైరస్ బారిన పడుతున్నాయి. 3 ఎకరాల చెరువుకు లీజు తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నాను. కనీసం 100 కౌంట్ రాలేదు. రొయ్యలు ఎదుగుదల లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన మొగల్తూరుకు చెందిన ఎం సత్యనారాయణ వాపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.